బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలంటే ఆయన మౌనం వీడాలి. ఆయన మౌనం వీడితే ఈ ప్రశ్నకు అర్థం ఉండదు. పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ ప్రశ్నకు పవన్ ఎలాగూ సమాధానం చెప్పరు. వెతక్క 3 జవాబులు దొరికాయి. ఆన్సర్ నెంబర్ 1, పవన్ మౌనం వెనుక ఉన్నది వ్యూహాత్మకం. ఆన్సర్ నెంబర్ 2, ఏమీ చేయలేకపోతున్నామన్న నిర్వేదం. ఆన్సర్ నెంబర్ 3, తన వారికి మేలు జరిగితే అంతే చాలన్న స్వలాభం. ఈ మూడింటిలో ఒకటి కావచ్చు లేదా 3 కావచ్చు. తిరుపతి తొక్కిసలాట ఘటన అయినా, లోకేష్ను సీఎంను చేయాలన్న డిమాండ్ పైన, తన జిల్లాలో లోకేష్ సన్నిహితులే అధికారులుగా బాధ్యతలు తీసుకోవటం పైన ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. శాంతి భద్రతలు గాలి కుదిరేయడం, సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడం, కూటమికి చెడ్డ పేరు తేవచ్చు, కానీ తనకు మాత్రం ఆ మరక అంటకూడదని ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తనకు కావలసిన వారికి ఈ ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూర్చాలో పక్కా ప్లానింగ్తో అడుగులేస్తున్నారు. ఓవరాల్గా కొన్ని జరగకూడదనుకున్నా, కొన్ని జరగాలని బలంగా కోరుకున్నా అన్నింటికీ మౌనమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నట్టున్నారు. అఫ్కోర్స్ విశ్లేషణలు ఎన్నైనా ఉండొచ్చు, సరైన సమాధానం మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రమే ఉంది. ఆయన సమాధానం చెప్పాలి. మరీ కఠినమైన ప్రశ్నలేమీ కావు. వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఓ 10 ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, లోకేష్ను సీఎం అన్న టీడీపీ నేతల డిమాండ్పై జనసేన నేతలు కౌంటర్ ఇస్తుంటే అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ సీఎం అన్న డిమాండ్పై బాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై వేచి చూసే ధోరణే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, కూటమిలో ఒక్కరికే డీసీఎం అని చెప్పి దాన్ని లోకేష్ ఉల్లంఘించడంపై అసంతృప్తే ఈ వ్యూహాత్మక మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4, సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ తన మాట చెల్లుబాటు కావటం లేదన్న నిర్వేదమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5, లోకేష్కు సన్నిహితుడైన అధికారిని కాకినాడ జిల్లా ఎస్పీగా నియమించడంపై అసంతృప్తే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6, తన జిల్లాలో కావలసిన అధికారులను తెచ్చి పెట్టుకోలేకపోతున్నానన్న నిస్సహాయతే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7, తిరుపతి క్షమాపణల ఎపిసోడ్పై పవన్ వ్యాఖ్యలను వ్యక్తిగతమైనవిగా లోకేష్ కొట్టి పారేయడమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8, ప్రభుత్వ వ్యతిరేకత తనపై పడకుండా క్లీన్ ఇమేజ్ బిల్డ్ చేసుకునే వ్యూహంలో భాగమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9, టీజీ విశ్వప్రసాద్ లాంటి బినామీలకు అప్పనంగా 1200 ఎకరాలు కట్టబెడితే చాలన్న స్వలాభమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తన అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే చాలన్న స్వలాభమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ మౌనం వెనుక ఉన్నది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే 3 కారణాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి వ్యూహాత్మకం. ఎప్పుడైతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంను చేయాలని ఆ తర్వాత దావోస్ వేదికగా సీఎంను చేయాలని ఒక డిమాండ్ వచ్చిందో అప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది కూటమిలో, ఎదురు చూడటమే కరెక్టు, చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని ఒక వ్యూహాత్మకంగా ఆయన మౌనం పాటిస్తున్నారా? పాయింట్ నెంబర్ 1, ఒక నిర్వేదం. స్వయంగా వారే చెప్పారు, పిఠాపురంలో గంజాయి బ్యాచ్ పెరిగిపోయిందని, ఈవిటీజింగ్ చేసేవాళ్ళు పెరిగిపోయారని, నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని, శాంతి భద్రతలు లేవని, పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని, తాను ఎవరినీ తెచ్చిపెట్టుకోలేని స్థాయిలో ఉండిపోయానని స్వయంగా ఆయనే చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి నిర్వేదం ఏదైనా కనిపిస్తోందా? గతంలో శాంతి భద్రతలపైన ఆయన మాట్లాడిన అంశం కూడా మనకు తెలుసు. హోంమంత్రి ఎలాగా ఫెయిల్ అయ్యారని చాలా గట్టిగానే మాట్లాడారు. ఇదే పరిస్థితి తన పిఠాపురంలో ఉందనే విషయాన్ని మరొకసారి ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇలాంటి నిర్వేదం ఏదైనా కనిపిస్తోందా? స్వప్రయోజనం. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి సంయుక్తంగా చిత్ర నిర్మాణం చేసేటటువంటి టీజీ విశ్వప్రసాద్కు 1200 ఎకరాలు. టీజీ విశ్వప్రసాద్కు ఈయన 2-3 సినిమాలు పవన్ కళ్యాణ్ గారితో చేశారు. ఇప్పుడు అతనికి 1200 ఎకరాలు ఇస్తున్నారు.
ఓర్వకలలో ఈ మొబిలిటీ పార్క్ పేరుతో భూసంతర్పణ జరుగుతోంది. పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో వాహన రంగంలోకి విశ్వప్రసాద్ వెళుతున్నారట. ఏ మాత్రం అనుభవం లేకుండా కనీసం భాగస్వామి కంపెనీలైనా ఉంటాయి, వాళ్ళతో కలిసి మేము పెడుతున్నామని ఎవరైనా చెప్తారు. నీకు అనుభవం లేదు కదా, నీకు ఇన్ని 100 ఎకరాలు ఎట్లా ఇస్తామని అన్నప్పుడు పలానా కంపెనీతో కలిసి మేము చేస్తున్నామని చూపిస్తారు. కానీ అలాంటి పార్ట్నర్స్ లేకుండా, భాగస్వామి కంపెనీ లేకుండా డైరెక్ట్గా మొట్టమొదటిసారి ఈ రంగంలోకి వస్తున్నటువంటి ఒక చిత్ర నిర్మాతకు 1200 ఎకరాలు కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. మనం అనుకున్నది నెరవేరుతోంది మన ప్రభుత్వంలో. మనం ఎందుకు మాట్లాడాలి? ఏమైనా జరిగిన రాష్ట్రంలో మనకెందుకని మౌనంగా ఉన్నారా? అలాగే ఆయన సోదరుడైనటువంటి నాగబాబు గారికి త్వరలోనే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఆయన్ని క్యాబినెట్లో చూడబోతున్నారు. అంతకంటే ప్రధానమైనది ఏంటంటే లోకేష్ గారు సీఎం అవుతారని, ఆ క్యాబినెట్లోనే నాగబాబు గారు మంత్రి గారు అవుతారని రకరకాల వార్తలు ఎక్కడ చూసినా సోషల్ మీడియా వేదికగా అయితే మరీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది మాత్రం కొంత టైం, ఎక్కువ టైం కూడా లేదు, ఒక 3 నెలల కాలంలోనే వాస్తవాలేంటో మన ముందుకు వచ్చేస్తాయి. వీటన్నిటిపైన మాట్లాడదాం. పవన్ మౌనం వెనుక ఉన్నది ఏంటి? ఆయన ఎందుకు అంత మౌనం అయిపోయారు ఒక్కసారిగా అన్న అంశాలకు సంబంధించి మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంఆర్ పాషా గారు సీనియర్ అనలిస్ట్, సింగులూరు వెంకటేష్ గారు సీనియర్ అనలిస్ట్. ఎస్ చంద్రశేఖర్ గారు. ఎస్ సార్. ఏం సార్, పవన్ కళ్యాణ్ గారు మామూలుగా దాన్ని కదిలే కాలు, మాట్లాడే నోరు అంత కట్టి పెట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటిని ఆయన అంత దూకుడుగా ఉంటారు ఎప్పుడు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి కదిలే కాలు ఏమైపోయింది, మాట్లాడే నాలుక ఏమైపోయింది, చాలా సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎంత వెతికినా ఒక 3 కనిపిస్తున్నాయి: వ్యూహాత్మకం, నిర్వేదం, స్వప్రయోజనం. ఈ 3 కనిపిస్తున్నాయి. ఏంటి ఆయన అంత మౌనంగా ఉండటానికి? ఇంకోటి అత్యంత ప్రధానమైన ఒక పాయింట్ ఉంది, అది ఒక్కటి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి లోకేష్కి మధ్య ఒక గ్యాప్ ఎన్నికలకు ముందు నుంచి ఉందనేది, ఆ గ్యాప్ మరింత పెరిగింది. అందులో భాగమే ఈ మౌనం కూడా అని కూడా అంటున్నారు. మీ పార్టీ ఎట్లా అబ్జర్వ్ చేస్తోంది? ఖచ్చితంగా ఇది చేతగానితనమే. మీరు చెప్పినటువంటి వాటిల్లో వ్యూహాత్మకాలు ఏమి కనపడట్లా లేదా? ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిగత అంత తెలివైనటువంటి వ్యక్తి అయితే గతంలో తను మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు మాటలకి పొంతన పోలికేది? ఎవరైనా కానీ ఒక మనిషి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తను చెప్పినటువంటి మాట మీద నిలబడాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని సినిమా రంగంలో కూడా గౌరవించేది ఒక మాట మీద ఉంటాడు అనేటటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు బాగా గౌరవిస్తూ ఉంటారు. ఆ భ్రమలు కాస్త తొలగిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉపయోగపడ్డది ఎవరికి? తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడడం. ఏ అంశం మీదైనా కానీ ప్రజలకు మంచి చేసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకే పవన్ కళ్యాణ్ గారు. ప్రజల వైపు నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశం మీద ఒక పారదర్శకమైనటువంటి పరిపాలనను అందించినప్పుడు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొగిడినటువంటి వ్యక్తి కాదు, సమర్థించినటువంటి వ్యక్తి అంతకంటే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాలుతో లేస్తాడు, తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తాడు. ఇది వారికి ఉన్నటువంటి అలవాటా, అవసరమా? తనే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం మీద కూడా ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా సినిమాలు నిర్మించినటువంటి వ్యక్తికి 1200 ఎకరాలు ఇచ్చారు అంటే ఆర్థిక లావాదేవీలే కదా. ఈ ఆర్థిక లావాదేవీల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ లబ్ధి లేకపోతే ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తికి ఎందుకు కేటాయించారని ఆయన ప్రశ్నించాలి కదా. రెండవది, ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా రాజకీయంగా ముందుకు తీసుకొస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మనం గమనించినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ తోటి సఖ్యతగా ఉండి చిరంజీవి గారికి ఏదో పదవి ఇప్పిస్తారు బీజేపీ పార్టీ తరఫున అనేటటువంటి ప్రచారం కూడా వినపడుతుంది బలంగా వినపడుతుంది. కొన్ని సందర్భాల్లో సార్ బాలే గుర్తు చేశారు, కొన్ని సందర్భాలు మనం సోషల్ మీడియా వార్తలను కొట్టిపడేస్తూ ఉంటాం కదా. అంటే మన దగ్గర ఆధారాలు ఉంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడతాం. ఈ ప్లాట్ఫామ్ పైన అయితే సోషల్ మీడియాకి అలాంటివి ఏం అవసరం ఉండదు, కానీ అవే కొన్ని సందర్భాలు నిజమవుతూ ఉంటాయి. రాజ్యసభ అనే మాట వినిపిస్తోంది. జరుగుతున్నటువంటి అంశాలను కూడా చూడండి. బీజేపీ పార్టీకి అనుకూలంగా తను మత ఛాందస్సవాదులు మాట్లాడే విధంగా మాట్లాడుతూ, ఎవరో దానం చేసినటువంటి నెయ్యితోటి అయోధ్యకి లడ్డులు తయారు చేసి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు 30 లక్షల రూపాయలు వెచ్చించి నెయ్యిని తెచ్చి ఆ నెయ్యితోటి లడ్లు స్వయంగా తనే తయారు చేయించి 1,00,000 లడ్లని అయోధ్యకు పంపిస్తే
దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తి ఈ రోజు కూడా బోర్డు మెంబర్గా ఉన్నారు, సౌరభ్ బోరా గారు. గతంలో బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడే కదా ఆయన, ఈ రోజు కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆ నెయ్యిని దాంతో తయారు చేసి పంపినటువంటి లడ్ల మీద కూడా విష్ప్రచారం చేస్తే బీజేపీ పార్టీ ఎందుకు స్పందించలేదు? అంటే ఎవరో ఒక విలేకరి, వైఎన్ఆర్ గారు విలేకరి, అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ప్రశ్నిస్తే ఆయన మీద కేసు పెట్టారు. చాగంటి గారి మీద ఆయనకు అవమానం జరిగింది, ఆయన్ని రిసీవ్ చేసుకోవడంలో కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ప్రోటోకాల్ పాటించలేదు అంటే దాని మీద కేసు పెట్టినటువంటి ప్రభుత్వం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారం లేకుండా కల్తీ జరిగింది, జంతువుల కొవ్వుతోటి, జంతువుల కలేబరాలతోటి తీసినటువంటి నూనె కలిసింది, చేపల కొవ్వు కలిసింది అని మాట్లాడితే ఎందుకు టీటీడీ కేసు పెట్టలేదు? ఎందుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కొవ్వుని కలిపిన లడ్లు అయోధ్యకు పంపించారు అంటే ఎందుకు బీజేపీ స్పందించలేదు? ఇవన్నీ ఏం ఇంకా ఉన్నారు. ఒకసారి ఆంగ్ల దినపత్రికలో వచ్చినటువంటి వార్త క్లిప్పింగ్స్ కూడా విండి. అదే సౌరభ్ బోరా గారు ఇప్పటికీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఎస్. సో ఇంత నిస్సిగ్గుగా, నిరాధారంగా ఈ సమాజం ఏమనుకుంటుంది అనేటటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఒకవైపున ఎందుకు నిలబడుతున్నారు? ఎందుకంటే రాజకీయంగా ఎదగాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి. అది తన ఒక్కడ వల్ల సాధ్యం కాదు కాబట్టి అడ్డంగా తెలుగుదేశం పార్టీని వాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ యొక్క స్థితి కూడా అంతే. నాయకుడు లేనటువంటి నావగా నడుస్తున్నటువంటి ఆ పార్టీకి నాయకుడు లేడా? అంతేగా. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వెనక నుంచి లోకేష్ గారు నడుపుతున్నారు. లోకేష్ గారు యువ నాయకులు, బలంగా నిజంగా నాయకుడు ఉంటే 3 సార్లు ఒక పదవిలో ఒక వ్యక్తి పోటీ చేసి నిలబడి గడిపిన తర్వాత ఇంకొకసారి అవకాశం రాకూడదని స్వయాన కొడుకు అంటాడా? ఎవరిని ఉద్దేశించి అన్నాడు? మీరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా అది తగులుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగకూడదనే కదా. అంటే దాని అర్థం ఏంటి? లోకేష్ గారు రావాలి అని. ఎందుకు వాళ్ళ మధ్యలో ఇదంతా సాగుతుంది? ఇంకా ఈ రీసెంట్ గా వింటున్నటువంటి అంశాలను బట్టి అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారికి క్లియర్ చేసినట్టుగా దారి పదవి కోసం పదవి ఇచ్చినా పర్లేదులే, నా పని నేను చేసుకుంటా, 1200 ఎకరాలు ఇక్కడ వస్తున్నాయి, మంచి ఆఫీస్ కట్టుకుంటున్నారు. రాదా ఇక్కడ? జనసేన అభిమానులకే కదండి మీరు సైలెంట్గా ఉండండి అని ప్రతిసారి నచ్చ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కూటమి ఏమి చేసినా చేతులు కట్టుకొని నిలబడడం తప్ప మనం మాట్లాడేది లేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చర్చించటమే దండగ కదా. ఇవాళ ఒంటరిగా పోటీ చేసి గెలవలేనటువంటి స్థితిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మొన్న 3 కలిసి పోటీ చేశారు. ఇవాళ 3 కలిసి పోటీ చేసి మా ప్రభుత్వంలో మేమిచ్చినటువంటి పథకాలను కూడా కొనసాగించలేనటువంటి పరిస్థితిలోకి ఉన్నారంటే నాయకత్వం ఉందా ఈ పార్టీలో? నాయకుడు ఉన్నాడు అని మీరు అంటున్నారు. నిజంగా నాయకుడు ఉంటే, నాయకుడు ఉన్నటువంటి పార్టీ అయితే, నాయకుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో కొనసాగినటువంటి పథకాలను ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? అప్పులు కుప్పలుగా రాష్ట్రాన్ని మార్చేసిన తర్వాత కూడా ఫీజు రీఎంబర్స్మెంట్కి 3,900 కోట్లు ఇవ్వలేరా? ఏబి వెంకటేశ్వరరావు గారికి మాత్రం పక్కన కూర్చోబెట్టినటువంటి పదవీ కాలానికి కూడా పేమెంట్ పే చేస్తారా? పేదలకు మాత్రం ఇస్తానన్నటువంటి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా పేదల పొట్టగొడతారా? ఇవాళ రాష్ట్రంలో పంటలు పండించినటువంటి రైతులకి మద్దతు ధర లేక అల్లో రామచంద్ర అని అల్లాడుతుంటే పట్టించుకునేటటువంటి నాదుడు లేనటువంటి పరిస్థితిలో రాష్ట్రం నెట్టబడి ఉంది. నిజంగా నాయకుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయా? 8 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అంటే 1,27,000 కోట్ల పైచీలకు అప్పులు చేసి కూడా ఒక్క పథకాన్ని ఇవ్వలేకపోయారు అంటే గత ప్రభుత్వంలో కొనసాగినటువంటి పథకాలని కొనసాగించలేకపోయారు అంటే నిజంగా పరిపాలన సాగుతుందా? రైట్. ఇది కదా వాళ్ళు సమాధానం చెప్పాలి. నిజంగా ఒకవేళ నాయకుడు ఉంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థులు అని అనుకుంటే ఎందుకు మళ్ళీ లోకేష్ గారి పేరుని ప్రస్తావిస్తున్నారు? ఎందుకు దావోస్ లాంటి నగరంలో పెట్టుబడులు సాధించాల్సిన దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ డబ్బా కొట్టుకొని రూపాయి కూడా పెట్టుబడి సాధించలేదు అంటే నాయకుడు ఉన్నట్టా లేనట్టా? ఈ పార్టీలో నాయకుడు ఉంటే, ఈ ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఒక్క కంపెనీ ఎందుకు
మనకు పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. అవును. సంపద సృష్టి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు Yes. ఇవాళ రిజిస్ట్రేషన్ల ఫీజులో దాదాపు 15 నుంచి 40% పెంచటం అంటే పేదవాళ్ళ నడ్డి విరవడం కాదా? ఈ సంపద సృష్టి మీరు చెప్పింది. తిరిగే రోడ్ల మీద ట్యాక్స్ వేయడము, ఉండే ఇళ్ల మీద ట్యాక్స్ వేయడము, అంటే వీటిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం, ఆయనకి జరగాల్సిన లాభం జరిగితే చాలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆర్థికంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోవడానికి 3 అంశాలు చెప్పాను. మొట్టమొదటిది, ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేదు కాబట్టి ఖచ్చితంగా జంటగా ఉండాలి, తప్పని పరిస్థితి. రెండవది, ఆర్థికంగా లావాదేవీలు జరుగుతున్నప్పుడు, ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు 100 సినిమాలు చేసి కూడా సంపాదించలేనటువంటి పైకం ఏమీ చేయకుండా వచ్చేస్తున్నప్పుడు ఎందుకు చేయాలి? మూడవది, రాజకీయంగా తన కుటుంబాన్ని అటు బీజేపీలోనో ఇటు జనసేనలోనో లేదా తెలుగుదేశం ద్వారానో తన కమ్యూనిటీ అనుకున్నటువంటి వ్యక్తులకి తనకు వచ్చినటువంటి 23 సీట్లు అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు ఓట్లేస్తే కదా వచ్చింది. వీటిల్లో వారు మంత్రి పదవులు ఎవరికి అప్పచెప్పాడు? అంటే కేవలం ఒక కమ్యూనిటీకి. 2 కమ్యూనిటీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా కూడా నోట్లో నుంచి మాట రావట్లేదంటే పేదల పక్షపాత? లేదు. ఆ పార్టీ కోసం శ్రమించిన వాళ్ళలో నాగబాబు గారు కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరున్నా సరే వాళ్ళకే ఇచ్చేవాడిని అని చెప్తున్నాను. నేను కులం చూసి ఇవ్వట్లేదు, నా తమ్ముడు నా అన్నయ్యని నేను ఇవ్వట్లేదు. ఆ ప్లేస్లో అంత కష్టపడిన వ్యక్తి ఎవరున్నా సరే ఇచ్చేవాడిని. నాగబాబు గారు ఖచ్చితంగా కష్టం చేసి ఉంటే ఏం కష్టపడ్డాడో ప్రజలకు కూడా తెలిసి ఉండాలి కదా. కాదు, కుల ప్రస్తావన తేవట్లేదు సార్. మేమేమంటున్నంటే కులం లేనటువంటి రాజకీయం చేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కట్టుబడి లేడు అంటున్నాం. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఆదుకుంటాం, ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మాటల మీద లేడు అంటున్నాం. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారిది వాళ్ళ బ్రదర్ది ఒకే సామాజిక వర్గం కదా. ఆయన సామాజిక వర్గం సంబంధించి ఆయన కుటుంబ సభ్యుడికే మళ్ళీ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కందుల దుర్గేష్ గారిది అదే సామాజిక వర్గం అని ప్రపంచానికి తెలుసు, కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదట. స్వయంగా ఆయన చెప్పారు. మీరు అంటున్నారు నాకు ఇప్పటి వరకు తెలియదు నా సామాజిక వర్గం, లేకపోతే అందరిది ఒకే సామాజిక వర్గం. నాకు తెలిసి సార్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి నేను అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు టీవీ డిబేట్స్లో జనసేన పార్టీ తరఫు నుంచి గట్టిగా పోరాడినటువంటి వాళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఉన్నారు. ఎవరికి మీరు సముచిత స్థానాన్ని ఇచ్చారు? ఎవరు మీ పక్కన కూర్చుంటున్నారు? ఇవాళ రాజకీయంగా మీరు ఎదిగిన తర్వాత మీ పక్కన నిలబడి అధికారాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు? చెప్పేదానికి చేసేదానికి పొంతన పోలిక లేనటువంటి వ్యవహార సరళి పవన్ కళ్యాణ్ గారిది. ఆర్థిక రాజకీయ అవసరాల కోసం తప్ప ప్రజల కోసం కాదు అనేది తను చేస్తున్నటువంటి రాజకీయాల్లో స్పష్టంగా కనపడుతుంది. ఒక స్వప్రయోజనం, ఒక స్వలాభం ఇట్లాంటివే ఉన్నాయి ఈ మౌనం వెనుక అని మీరు చెప్తున్నారు. ఆయనలో కొంత నిర్వేదం కూడా కనిపిస్తోంది, నాకు కనిపిస్తోంది. దానిపైన కూడా విశ్లేషిద్దాం. పిఠాపురంలో సంబంధించి ఆయన అక్కడ జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు, ఈవ్ టీజింగ్లు, తర్వాత ఈ గంజాయి బ్యాచ్ పెరిగిపోవడము, ఈ అల్లరి మోకలు పెరిగిపోవడం, వీటన్నిటిపైన చాలా బాధపడ్డారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ కనీసం తన చేతిలో లేదని చెప్పుకునేటటువంటి బాధను ఆయన వ్యక్తపరిచారు. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. ఈవ్ టీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అది మొత్తం రాష్ట్రాలు మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి, సైబర్ క్రైమ్ పెరిగింది, అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా అన్నారు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పడింది. అది నేను ఖచ్చితంగా అది ఎస్ పాషా గారు
ఒక వ్యూహాత్మకమో స్వప్రయోజనమో నిర్వేదమో ఏదో ఒకటి ఉండాలి. నిర్వేదం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీని వెనుక ఇంకొక ప్లాన్ కూడా ఉండొచ్చేమో ఈ నిర్వేదం వెనుక. అంటే తనకి ఇక్కడ జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు కానీ, లేకపోతే ఈ పథకాలు ఇవ్వకుండా ఫెయిల్యూర్, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అన్నది కానీ, లేకపోతే తిరుపతి తొక్కిసలాట కానీ, ఇవేవి తనకు అంటకుండా తను ఒక క్లీన్ ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని ఏమన్నా తాపత్రయపడుతున్నారా? దానికోసం బయట వచ్చేసి శాంతి భద్రతలు లేవని మాట్లాడుతున్నారా? నమస్కారం అండి. సార్, ముందుగా మనం ముసలం గురించి మాట్లాడాలి. అంటే ముసలం అంటే ఏంటో మీ అందరికి తెలుసు, నేను చెప్పక్కర్లే. ఇక్కడ ఎవరి మధ్యలో ముసలము అంటే జనసేన టీడీపీ మధ్యలో ముసలం. దీనికి ఒక చిన్న ఉదాహరణ సార్. ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది పెట్టిన వాళ్ళు ఎవరు అంటే జన సైనికులు పెడుతున్నారు. ఎవరు వేరే వాళ్ళు కాదు, జన సైనికులు పెడుతున్నారు. వీడియో ఏంటి అంటే పాత వీడియో కావచ్చు, పాత వీడియోనే, కానీ దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో ఏంటి ఒక్కసారి చూడండి. పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. బాబు వస్తే జాబ్ వస్తుంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి. ఇందులో ఈ 2 వీడియోలు కూడా పాత వీడియోలే. అవును. ఒకటి కాకపోతే ఆ వీడియోలని ఇప్పుడు వైరల్ ఎందుకు చేస్తున్నారంటే జనవరి వచ్చింది. అవును, జనవరి వచ్చింది, జాబ్ క్యాలెండర్ అనేది చేయాలి. నువ్వు చేయలేకపోయినావు, మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడే చెప్పారు అని చెప్పేసి దీన్ని జనసేన వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అంటే నేను ముసలం అన్న ఆ విషయాన్ని ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను కాబట్టి చెప్పాను, ఈ వీడియో చూపించాను. ఇక పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తలేరు అని చెప్పేసి వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎక్కడ అసలు లేకుండా పోయిండు, ఏడ కనిపించలేదు అని మీరు బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తారండి, తార తలుక్కున మెలిసి మాయమైపోయే తార. ఎక్కడ మెరవాలి, ఎప్పుడు మెరవాలి అన్నది ఢిల్లీ నుంచి సందేశం వస్తుంది. వచ్చినప్పుడు మెరుస్తారు. ఆ మెరుపు అన్నది సందేశం రాకపోతే రెస్ట్ తీసుకుంటాడు కొంచెం ఆయన, అంటే బాగా కష్టపడతాడు కదా, మరి రెస్ట్ కూడా చాలా అవసరం. సరే, ఇక మెయిన్ టాపిక్ వచ్చేస్తే సార్, నిన్న పొద్దుటి నుంచి రాత్రి వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు. మన మిత్ర అని పేరు పెట్టారు అనుకుంటా, మన మిత్ర. చాలా బాగా చెప్పారు సార్, నాకు చాలా నచ్చింది సార్. ఇక్కడ విషయం ఏంటంటే 95లో అప్పుడు ఐటీ అన్నారు, ఇప్పుడు 2025లో ఇప్పుడు ఏమంటున్నారంటే ఏఐ అంటున్నారు. అప్పుడు చేసిన మోసం ఏంటో అప్పట్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఈ యంగ్ జనరేషన్కి తెలియదు. కానీ ఇప్పుడు చేసే మోసం ఏంటో ఒకసారి ఈ యంగ్ జనరేషన్ కూడా చూస్తుంది. ఓకే సార్, అసలు చేయవలసిన పనులు 6 హామీలు ఇచ్చినావు, ఎలక్షన్లలో గెలిచినావు. ఆ హామీలలో ఇగో ఫస్ట్ హామీ చేసిన, ఈ 2వ హామీ చేసిన, ఈ 3వ హామీ ఫలానా డేట్ చేస్తా, ఈ 4వ హామీ చేస్తా అని చెప్పడం మానేసి పనికి వచ్చే పని పక్కన పడేసి పనికి మాలిన పని కూడా పట్టుకుని కూర్చొని ఏఐ అని చెప్పేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు అన్ని ఛానళ్ళని క్యాప్చర్ చేసి పడేసారు. నాకు ఏమన్నా వస్తుందా సార్, ఏ ఛానల్ పెట్టినా కూడా ఇద్దరు కనిపిస్తున్నారు. ఇది నిజంగా దారుణం. సరే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. వ్యూహం గురించి మాట్లాడాలి సార్. 100% ఇది వ్యూహమే సార్. ఎందుకు వ్యూహం అంటే హామీలు ఇచ్చి అలవి కానీ 420 హామీలు ఇచ్చి అందులో 6 మేము ఖచ్చితంగా చేస్తామని సూపర్ 6 అని మంచి పేరు పెట్టి ఆ హామీలు ఈరోజు చేయలేకపోతుంటే ఆ బురద నాకు ఎక్కడ అనుకుంటుందో అని చెప్పేసి పవన్ కళ్యాణ్, నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది, రేపు పొద్దున నేను అయినా ప్రధాని కూడా అవ్వచ్చు, అందుకే ఈ బురద నాకు వద్దు బాబు అని చెప్పేసి కొంచెం దూరం బీజేపీ ఆల్రెడీ దూరంగానే ఉంటుంది, మీకు తెలుసు. బీజేపీ చాలా రోజుల నుంచి దూరంగా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా దూరంగా ఉంటున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ వ్యూహం అంటే 100% పవన్ కళ్యాణ్ వ్యూహం. రాబోయే రోజుల్లో ఢిల్లీ ఎలక్షన్లు జరగగానే, ఎలక్షన్ రిజల్ట్ రాగానే, బీజేపీ కొంచెం ఫ్రీ అవ్వగానే నిజంగా వ్యూహాలేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు. ఓకే, నేను చెప్పిన వ్యూహం, ఈ వ్యూహంకి మించిన వ్యూహాలు అసలైనవి అప్పుడున్నాయా ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత? సార్, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కేసీఆర్ గారు సంవత్సరం పాటు కూర్చుంటే ఎందుకు కూర్చున్నాడు, ఏంటి బయటికి రావట్లేడు అనుకున్నాం కదా. ఎందుకంటే మీరు కొట్టుకోండి, నేను వచ్చినప్పుడు చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు మనం కూడా చేయాల్సిన పని అదే. వీళ్ళ ముసలము వీళ్ళు కొట్టుకుంటారు. రేపటి నుంచి అంటే ఈ ఎలక్షన్లు కాగానే ఢిల్లీ ఎలక్షన్లు ఫుల్ ఎంటర్టైన్మెంట్. అవును, ఆ రాష్ట్రంలో మొత్తం ఏం జరుగుతుంది అంటే షిండే అని ఒక ఫేమస్ పేరు ఉంది సార్ మన దగ్గర, ఇండియాలో చాలా ఫేమస్ పేరు షిండే. తెలిసి ఉంటుంది, మహారాష్ట్రలో షిండే అని ఉంది. పాపం ఆయన జాతకం బాగాలేనట్టుంది, దేశ రాజకీయాలకే షిండే మార్గదర్శకం. అదే సార్, ఆయన జాతకం బాగాలేనట్టుంది. కొన్ని రాజకీయాలకి 5 సంవత్సరాలు అట్లా మెరిచి మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళిపోయినా ఇప్పుడు. అట్లనే బీజేపీ వాడుకుని పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తుంది ఫైనల్ గా, అది వేరే సంగతి. అదేమైనప్పటికీ కూడా ఈ రోజు పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే సార్, పవన్ కళ్యాణ్, కాంప్రమైజ్, ఈ 2 ఒక పదాలు అయిపోయినాయి ఇప్పుడు. ఫస్ట్ ఏదో ఒక పనికిరాని ఇష్యూ తీసుకోవడం, దాని మీద అరవడం, దాని తర్వాత వెనకాల నుంచి ఏదో ఒక ఆఫర్ రావడం. అంటే ఇందాక మీరు అన్న 1200 ఎకరాలు సార్, ఏంటి సార్ అది నాకు అర్థం కాదు. 1200 ఎకరాలు అంటే ఏంటి? అది మన పెద్ద కంపెనీయా, ఎంఎన్సీయా?
మల్టీనేషనల్ కంపెనీ కూడా ఇవ్వం కదా సార్ 1200 ఎకరాలు. ఇది కియా మోటార్స్కే ఇవ్వలేదు కదా. మరి అట్లాంటి కియా మోటార్స్కి ఇచ్చింది 600 ఎకరాలు ఎంత ఉంది? మరి అట్లాంటిది సార్ తెలిసినంత ఇక్కడ 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 క్లారిటీ ఒక విషయం అడుగుతాం మిమ్మల్ని. 1200 ఎకరాలు ఇచ్చారు అంటే నువ్వు కాము కూర్చో అని చెప్పినట్టే కదా, అంతే కదా. సరే ఇచ్చింది పెద్ద మొగుడిగా అంటే ఆయనకి ఇంతవరకు ఆ క్లారిటీనే లేదు. ఆ వాహన రంగంలో అసలు ఆయనకి ఎక్స్పీరియన్స్ లేనివాడికి 1200 ఇచ్చింది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి బినామీ అని చెప్పేసి అనుకోవచ్చా? నేను ప్రశ్నిస్తున్నా. అనుకో నేను చెప్పిన నన్ను తీసుకెళ్ళి లోపలేసారు. ఎందుకు ఈ నడుస్తుంది ఫ్యాషన్. అవునా? మీకు అర్థం కాదు. నిన్ననే ఇద్దరి మీద కేసు అయింది. ఇందాక సార్ చెప్పారు వైఎన్ఆర్ గారి మీద. పాపం ఆయన చెప్పింది ఏంది, చాగంటి గారికి గౌరవం ఇవ్వండి, ఆయన వాడుకోండి, ఆయన మంచి వ్యక్తి అని చెప్పేసి మంచి మాట చెప్తే ఆయన మీద కూడా కేసు వేసారు. అసలు ఆ ఛానలే ముగించాలని రాశారంట కదా. అది చెప్తున్నాను నేను. యూట్యూబ్ సార్ ఒక విషయము, రవీష్ కుమార్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉండే, చెప్పొచ్చు ఆయన పేరు? పర్లేదా? చెప్పచ్చు. ఆయన మంచి ఒక కాడ ఉంటే ఆయన గెలికిరు సార్. గెలికిరు. ఈ రోజు రవీష్ కుమార్ మింగలేని అసలు అదైపోయిండు బీజేపీకి. పోయి యూట్యూబ్ ఛానల్ సపరేట్ గా పెట్టేసుకున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్ తీసేసారు అనుకోండి, వెబ్సైటే లాంచ్ చేస్తాడు. ఈ రోజు పరిస్థితి అది. వైఎన్ఆర్ని ఏమన్నా ఆపగలరు అనుకుంటున్నారా? వైఎన్ఆర్ ఆగడు. ఎందుకు ఆగడం అంటే వైఎన్ఆర్కి అంటే కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారండి, అందులో నేను కూడా కొన్ని. ఆ యూట్యూబర్స్కి ఒక రోగం ఉంది సార్. ఏంటి ఆ రోగం అంటే ప్రజా పక్షాన నిలబడి మాట్లాడడం, తప్పుని తప్పు అని చెప్పడం. అది మాకున్న రోగం. మేము ఆగలేము. అది మీరు ఆపినా ఆగలేము, మీరు బెదిరించినా ఆగలేము, మీరు పోలీస్ స్టేషన్లో పెట్టినా ఆగలేము, మీరు జైల్లో పడేసినా కూడా ఆగం. తప్పును చెప్పడం, నిజాన్ని మాత్రమే చెప్పడం అనే అణుబాంబును పెట్టుకున్నారు మీరు. కొంతమంది రోగం అది ఎప్పుడు వెళ్తాదో ఏంటో అది మీకు అర్థం కావట్లేదు. 47కి ముందు కొంతమందికి ఆ రోగం ఉండే సార్. మన భారతదేశంలో ఉంది అది. మసాలాలు తింటాం కదా, మనకు ఉంటుంది అది. 47కి ముందు ఉండే. మనం ఆ రోగం వల్లనే స్వరాజ్యం సాధించుకున్నాం. ఈ రోజు వచ్చి భయపెడతాము అంటే ఇంట్లూరి మనకు తెలుసు రవికిరణ్ ఈ రోజు కూడా ఏడున్నాడు, ఆయన కుటుంబం ఏడున్నది ఒకసారి. సరే మళ్ళీ రిటర్న్ వద్దాం టాపిక్ లోకి. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో చాలా ఆసక్తికరమైన పాయింట్ చెప్పి అక్కడి వరకు చెప్పి వదిలేశారు మీరు. సార్ ఢిల్లీ ఎలక్షన్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల ముందు ఒక మాట చెప్పాడు. 6 నెలలు నేను బాగా ట్రయల్ బాల్ వేసాను, 6 నెలలు ట్రయల్ బాల్ అయిపోయినాయి, ఇప్పుడు మెయిన్ మ్యాచ్ ఆడుతున్నాను అన్నాడు. సరే మెయిన్ మ్యాచ్ ఆడేసరికి ఢిల్లీ ఎలక్షన్లు వచ్చినాయి. ఢిల్లీ ఎలక్షన్ల తర్వాత అదేం దరిద్రం కానీ కొన్ని రోజులు గ్యాప్ ఉందిలేండి ఎలక్షన్లకి మళ్ళీ. అయితే బీజేపీ ఫ్రీగా ఉంటుంది. ఏం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారి కింద లోకేష్ గారి కింద మంట పెడతారు. ఆ మంట పేరే పవన్ కళ్యాణ్. పెట్టి బాగా ఉడికిచ్చి మాకొద్దు బాబు నువ్వు అనేంత వరకు ఉడికిస్తారు. ఇంకో పవన్ కళ్యాణ్ గారికి మంట పెడుతున్నట్టు లేదా? లోకేష్ సీఎం చేయాలి దావోస్ లో పోయి అరుస్తున్నారు కదా సార్. దావోస్ లో పోయి అరుస్తున్నారు, మీకు అది వినిపిస్తుంది. కానీ జన సైనికులు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ సీఎం చేయండి, డిప్యూటీ సీఎం లోకేష్ చేయండి. ఒక ఫేమస్ ఒక సినిమా నిర్మాత అనుకుంటా ఆయన పేరేదో ఉంది. ఆయన నేను కలగన్నాను, ఆ కళలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడు, డిప్యూటీ సీఎం ఎవరు అంటే మన లోకేష్ అండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక ఫేమస్ నిర్మాత దర్శకుడు ఆయన సినిమాలకు సంబంధించి. అయితే విషయం ఏంటంటే సార్, ఇటు జనసేన వాళ్ళు చెప్తున్నారు మా నాయకుడు పెద్దోడు కావాలి, మా నాయకుడు సీఎం కావాలి, ఇటు వీళ్ళు అంటున్నారు మా నాయకుడు సీఎం కావాలి. ఏదేమైనా కూడా ఫైనల్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే సార్, టీడీపీ ఈ రోజు మెజారిటీలో ఉంది కాబట్టి సమాజ్వాదీ పార్టీ అని ఒక పార్టీ ఉంది సార్. ఆ సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ అని చెప్పేసి చాలా పెద్ద లీడర్, ఆయనే పార్టీ పెట్టడము, పార్టీని గెలిపించడం చాలా పెద్ద లెవెల్లో జరిగింది. ఫైనల్ గా ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ అని ఉన్నాడు. ఆయన మీద ఒక మచ్చ ఏంటంటే వాళ్ళ నాన్నని ఇంట్లో కూర్చోబెట్టిండు, మొత్తం ప్యాక్ చేసేసి ఇంట్లో కూర్చోబెట్టి ఈయన ముఖ్యమంత్రి అయిండు అంటారు. ఆ సిచ్యువేషన్ వస్తుంది సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో ఒక భాగమే టీజీ భరత్ గారు ఒక ప్లాట్ఫామ్ లో, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో నిలబడి ఈ మాట చెప్పడం ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి. ఆ ప్లాన్ లో భాగమే ఈ రోజు అదే ప్లాన్ లో భాగం 3 సార్లకి మించి ఎవరు ఏ పదవిలో ఉండకూడదు అని స్వయంగా లోకేష్ గారే ముందుకు వచ్చి చెప్పడం. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క టైంలో 1994-95లో ఒక గొయ్యి తవ్విండు కదా, ఈ రోజు అదే గొయ్యికి చాలా దగ్గరలో ఉన్నాడు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. నేను మాటికి ఆ హోటల్ పేరు చెప్తుంటా, నాకైతే ఆ హోటల్ మర్చిపోతుంటారు, నేను మర్చిపోతాను సార్. వైస్రాయ్ హోటల్, ఆ వైస్రాయ్ హోటల్ మళ్ళీ విజయవాడలో ఏమైనా ఉందా దయచేసి మీరు చెప్పాలి. మంచి స్పాట్ వెతకండి సార్, ఆ ఒక్క హెల్ప్ చేయండి చంద్రబాబు నాయుడు గారికి. ఎంత ఘోరం అంటే సార్, నాకు నవ్వొస్తున్నది. ఎంత నవ్వొస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన మాటలు యాక్చువల్లీ మాకు మీమ్స్ పంపిస్తుంటారు. ఒక మాట చెప్పి ఒక మాట మీద నిలబడనే ఒక వ్యక్తి ఉన్నాడు రాజకీయ నాయకుడు అంటే భారతదేశంలో బహుశా పవన్ కళ్యాణ్. ఒక్క మాట అంటే ఒక మాట మీద నిలబడలేడు సార్, మొత్తం ప్యాకేజే. అండ్ ఇంకో చివరి విషయం ఒకటి చెప్తా సార్, చెప్పండి. మనకి తిరుమలలో సంఘటన జరిగితే లడ్డూ గురించి కింద నిలబడి చాలా అంటే చాలా ఆవేశంగా మాట్లాడాడు. నిజంగా సార్ ఆ రోజు చాలా బాధేసింది. అరే దేవుని సైతం వదిలిపెడతలేరే, ఎంత మూర్ఖులు, రాజకీయాల కోసం ఇంతలా గలీజుకు దిగిర్రే అని చెప్పేసి నేను కూడా చాలా బాధపడ్డా. కానీ దేవుడి మహిమ సార్, అదే స్థానంలో నిలబెట్టి సారీ చెప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్తోనా. దేవుడు
వెంకటేశ్వర స్వామి 118 రోజులని అందరు లెక్కేసి కూడా చెప్పారు. వెంకటేశ్వర స్వామి అదే స్థానంలో నిలబెట్టించుకొని అదే పవన్ కళ్యాణ్ తోటి సారీ చెప్పించుకున్నాడు. అది దేవుడి మహిమ. నువ్వు ప్రజల్ని మోసం చేయొచ్చు, ప్రజల్ని ఏమన్నా చేసుకో, కులాల పేరు చెప్పి విడదీయొచ్చు, మతాల పేరు చెప్పి విడదీయొచ్చు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, ఇంత మంచి పని చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రంలో 99% మేనిఫెస్టోని అమలు చేసిన వ్యక్తి ఇంకో లేడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఆయన మీద కూడా వ్యతిరేకత మీరు క్రియేట్ చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయగలరా? చేయలేరు కదా. ఈ రోజు పరిస్థితి, రేపు పొద్దున్న ఇది జస్ట్ బిగినింగ్. రేపు పొద్దున్న ఈ రాజకీయం దీంతో ఆగదు. 22 చూసినావు, మళ్ళీ నువ్వు 2 చూస్తావు. ఆ 2లో నువ్వు ఉంటావో లేదో అది కూడా డౌటే. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. రైట్. ఒక్కసారి ఈ క్షమాపణకు సంబంధించి మంచి పాయింటే గుర్తు చేశారు మీరు. అక్కడే నిలబడి క్షమాపణ ఆయన చెప్పడమే కాదు, మిగతా టీటీడీ బోర్డును కూడా క్షమాపణలు అడిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఒకసారి ఆ క్షమాపణలు బయట ప్లే చేయండి. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి, మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒకటి మాత్రం నిజం, మీరు అన్నట్టుగా ఎక్కడైతే తప్పు చేశారో అక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబడి క్షమాపణలు చెప్పారు అన్న అంశానికి సంబంధించి ఇంకో విషయం సార్, ఒక చిన్న విషయం. ఇందాక మీరు దీనికంటే ముందు ఇంకో వీడియో ప్లే చేశారు. పోలీసు వారిని ఏదో రిక్వెస్ట్ చేసినాడు పవన్ కళ్యాణ్. ఆ వీడియోలో ఒక మాట ఉన్నారు సార్, బైకుల మీద తిరుగుకుంటూ అమ్మాయిలను వేధిస్తున్నారు అని. సార్, బైకుల మీద సైలెన్సర్లు పీక్కొని వెళ్ళండి అని చెప్పిందే నువ్వు. ఆ సంస్కారం పిల్లలకి నేర్పించిందే నువ్వు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి అరే చదువుకుంటారా బాబు, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే కుటుంబం రాత మారుతుందిరా బాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నువ్వు మా వాళ్ళు చెట్లు చింపుకుంటారు, బైకుల సైలెన్సర్లు పీక్కుంటారు అని చెప్పి నేర్పించింది నువ్వు. ఈ రోజు మళ్ళీ నువ్వు ఏమంటావు? అమ్మాయిలను వేధిస్తున్నారు, బైకుల మీద తిరిగి అంటావా? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? ఇదే నేర్పిస్తావా నీ కుటుంబానికి? సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ మౌనం కొద్ది రోజులుగా చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో, వేటిపైన స్పందించకుండా చాలా మౌనంగా సైలెన్స్గా ఉండిపోవడం వెనుక ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి మీకు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్లో ఉన్న సోదరులకి, అలాగే సాక్షి వీక్షకులకు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏమీ మౌనంగా ఏమీ లేరు సార్. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఒక ట్రబుల్ షూటర్ గా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం వాడుకున్నారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే, ఏదైతే వీళ్ళు ప్రసాదంలో కల్తీ నెయ్యో లేకపోతే నూనె కలిసిందని చెప్పడం కానివ్వండి, అలాగే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఒక 4 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులు ఇచ్చి ఆ వ్యవహారాన్ని డైవర్షన్ చేసింది కానివ్వండి, అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ లో ప్రమాదం జరిగినప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వకుండా తప్పించుకుందాం అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఫీల్డ్ లోకి వచ్చాక ఖచ్చితంగా ఇవ్వక తప్పలేదు. అలాగే సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక వారం 15 రోజుల పాటు ఈ సోషల్ మీడియా ప్రపంచాన్ని అంతా ఉర్రూతలోకించారు. అలాగే వాలంటీర్స్ వ్యవహారానికి వచ్చేప్పటికి వాలంటీర్స్ కి 10,000 ఇస్తాను, నేను అందరికీ కూడా ₹1 కల్పించేవాడినే గానీ మీ సొమ్ము దోచుకునే వ్యక్తిని కాదు అని చెప్పేసి ఎన్నికలకు ముందు, అలాగే ఎన్నికలైన తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వంలో భాగం కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి జీవోస్ ఏవి కూడా కనిపించట్లేదని చెప్పేసి చెప్పడం మొదలెట్టారు. అలాగే ఆయనకున్నటువంటి కొంత ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఉపయోగించుకొని కూడా వీళ్ళందరూ ఉర్రూతొలగిస్తూ వీళ్ళు బైకుల మీద తిరుగుతూ ఉంటారు, సైలెన్సర్లు తీసుకుని తిరుగుతూ ఉంటారు, కాబట్టి వీళ్ళని కాస్త చూసి చూడకుండా వెళ్ళనివ్వండి అని చెప్పేసి కూడా పోలీస్ వ్యవస్థకి ఆయన ఫస్ట్ ఇచ్చిన సందేశం అదేనే. ఇవన్నీ కూడా ట్రబుల్ షూటింగ్ విషయాలు. ప్రభుత్వం ఎప్పుడైతే ఒక వ్యవహారంలో ఇరకాటంలో పడుతుంది అన్నప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యి డిప్యూటీ సీఎం గారు ఒక ట్రబుల్ షూటర్ లాగా
ఆయన ఇక్కడ చిన్న ఇంటరప్షన్. ఒక ట్రబుల్ షూటరే ఇప్పుడు ట్రబుల్లో పడ్డా ఏంటి లోకేష్ గారిని సీఎం చేయాలనే ఇది ఒక వచ్చిన తర్వాత ఇప్పుడు 6 months అయిన తర్వాత ఎంత సినిమా వ్యామోహం ఉన్నప్పటికీ కూడా వాస్తవాలను గ్రహించలేనటువంటి అంత వేలాంవేర్రి సినిమా మోజులో అయితే ప్రజలు అందరూ కూడా ఈ రోజు 6 నెలలు గడిచిపోయింది, ఇదిగో రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది. బడ్జెట్ వ్యవహారం వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ లో ఎలకేషన్స్ చూసిన తర్వాత అందరికీ కూడా తేటతలం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆయన రొటీన్ డైలాగే అయినప్పటికీ మళ్ళీ వచ్చి ఎన్నికలు అయిపోయిన 6 నెలలకు వచ్చి మనం ఏమి ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది, ఈ సూపర్ 6 హామీల్లో కొన్ని హామీలను ఇప్పుడైతే నేను నెరవేర్చలేకపోతున్నానని ఆయన ఒక సందేశం ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థక స్థితిలో పడింది. అప్పటి నుంచి కూడా ఆయన ఈ ప్రభుత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా నేను వ్యతిరేకం అని చెప్పడానికి పూనుకున్నటువంటి మాట వాస్తవం. ఎందుకనంటే హోంమంత్రి అనిత గారి వ్యవహారాన్ని ఆయన చెప్పినప్పటికీ మీడియా ముఖంగా, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏవైతే శాంతి భద్రతలు విఘాతం కలిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా విమర్శించడంతో ఆయన మొదలెట్టి లడ్డు వ్యవహారంలో ఆయన చేసినటువంటి తప్పుకి మళ్ళీ దాన్ని కొనసాగింపుగా ఉండకూడదు అని చెప్పేసి టీటీడీ బోర్డు అంతా కూడా ఏకపక్షంగా మేమంతా ఎటువంటి తప్పు చేయలేదు, ఆ రోజు క్రౌడ్ అలా వచ్చి మా వ్యవహారాలన్నింటిలో జోక్యం చేసుకోవడం వల్ల ఎంతమంది చనిపోయారని చెప్పినప్పుడు మళ్ళీ ఈయన సడన్ గా ప్రత్యక్షమై ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. డిప్యూటీ సీఎం గా నేనే క్షమాపణ చెప్తున్నాను, మీ బోర్డు ఎంత, మీ ఈఓలు ఎంత, మీ ఏఈఓలు ఎంత, మీరందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తేరాల్సిందే అని చెప్పినప్పుడు అప్పుడు ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఎవరి మనోభావాల ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారో ఆయన చెప్పాడు కాబట్టి మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మొట్టికాయలతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు మనకు ట్రబుల్ షూటరు, అతను లేకపోతే మనం సమగ్రంగా 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని పరిపాలించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన తానా అంటే మనం తందానానికి తప్పదు అని చెప్పేసి చెప్పడం వల్ల మాత్రమే ఆయన మీడియా ముఖంగా వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగింది. దీనికి అంతిమంగా రీసెంట్ గా జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే దావోసిల్లు ఏం చేశారండి వీళ్ళు డబ్బులు దండగా అని చెప్పి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఒక భాగమైనటువంటి ఒక పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఆయన చంద్రబాబు నాయుడికి మింగుడు పడినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పొరపత్యాలు కాస్తో కోస్తో ప్రస్ఫుటంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు చూస్తున్నట్లయితే పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడ డిప్యూటీ సీఎం పక్కనే ఉండేటువంటి పరిస్థితి. సాక్షాత్ నేను ఎప్పుడు చూడలేదు, ప్రధానమంత్రి గారిని కలిసడానికి వెళ్ళినా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం పక్కన ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినా, ఆర్థిక మంత్రిని కలవడానికి వెళ్ళినా, అమిత్ షాని కలవడానికి వెళ్ళినా ఈయన పక్కన ప్రత్యక్షం అయ్యి ఈయన ఉంటాడు అనేది మనందరికీ తెలుస్తున్నటువంటి. కానీ ఈ రాష్ట్రంలో మరొక రాష్ట్రమైన తెలుగు రాష్ట్రంలో ఒక వాట్సాప్ ద్వారా ఒక గవర్నెన్స్ కొత్త పద్ధతిని ఏ టెక్నాలజీని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్నప్పుడు ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉప ముఖ్యమంత్రి కనిపించకపోవడం అనేది మరి వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా, లేకపోతే ఎందుకు పక్కకు తప్పిస్తున్నారు సార్? ట్రబుల్ షూటర్ అని చెప్పారు కదా, కూటమిలో ట్రబుల్ షూటర్ ఆయన అన్నారు కదా, మరి అలాంటి ట్రబుల్ షూటర్ ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? 6 నెలల టైం దాటిన వెంటనే పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే ఎక్స్పైరీ డేట్ వచ్చింది, ఆ మేకప్ లో అవన్నీ అయిపోయి ప్యాకప్ పరిస్థితి వచ్చింది. ఎక్స్పైరీ డేట్ ఇవ్వడానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఎందుకంటే ఒక పక్కన సుమారు 130 పైచిలుకు స్థానాలతో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది ఈ రోజు అసెంబ్లీలో. తర్వాత గెలుస్తుందా ఓడిపోతుందా, ఈ హామీలు చేస్తారా చెయ్యరా, పార్టీ ఉంటుందా పోతుందా అనేది పక్కన పెడితే ఈ రోజు బలంగా ఉంది. లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో యువ కెరటాలైనటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఆల్రెడీ మొదలెట్టేశారు. ఈ పొమ్మనకుండా పొగబెట్టడంలో ఇది సిద్ధహస్తులైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ వ్యవహారాలన్నీ కూడా కాస్త అవగతం అయ్యేటువంటి అవకాశం ఇంకొకరిని డిప్యూటీ సీఎం చేస్తే 2 అంశాలు. ఒకటి, జనసేన అభిమానులు ఏమనుకుంటున్నారంటే మా పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా లొకేషన్ తీసుకొస్తున్నారా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అసలు ఈ కూటమి ఏర్పడినప్పుడే పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేయాలి, ఒకవేళ గెలిస్తే ఇంకొకరికి అది ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయనకి ఆ గౌరవం ఇవ్వాలంటే ఇంకొకరు ఇవ్వకూడదు. ఇప్పుడు ఆ నిబంధనని ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారో దాన్ని కూడా ఉల్లంఘించే లోకేష్ని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు?
సార్ దీనికి వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో చాలా వ్యవహారాలు నడిచినాయి. ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయకుండా ఈ రోజు అధికారాన్ని కోల్పోయినటువంటి ఒక వైనాన్ని బూచిగా చూపించి అవును నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పండి, లేకపోతే రేపొద్దున తర్వాత వచ్చే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నార్థకమైనటువంటి ఒక సిచ్యువేషన్ కాకుండా రేపొద్దున టీడీపీ భవిష్యత్తు నారా లోకేష్ మాత్రమే. మనకి సమగ్రంగా అంత బలమైన స్థానాలు ఈ రోజు అసెంబ్లీలో ఉన్నాయి. మనం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే మనం ఇచ్చామో ఇవి అమలు చేసే పరిస్థితి కాదు. ఈ సూపర్ 6 హామీలు అమలు చేయకుండా మనం ఎలక్షన్ కి వెళ్తే ఇంతటి సుస్థిరమైన ప్రభుత్వం మళ్ళీ మనకి వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ కి సోకాల్డ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు ప్రజలు. కాబట్టి ఇంతటి సుస్థిరమైన ప్రభుత్వంలో గాని మనం లోకేష్ ని ముఖ్యమంత్రిగా చూడకపోయినట్లయితే లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థం అయిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కనపడంగానే లోకేష్ బాబు గారు కాళ్ళ మీద పడతారు. ఏదో ఒక రోజులో ఖచ్చితంగా ఏదో సినిమాలో చెప్పినట్టు మనోడు ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి నువ్వు కూడా ఆశీర్వదించబోయా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కి ఆ జాబ్ ఇస్తారు, ఆ జాబ్ రోల్ ఇస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి లోకేష్ బాబు డిప్యూటీ సీఎం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ కూడా దానికి సంసిద్ధతగా వ్యక్తపరచట్లేదు. ఇన్ కేస్ లోకేష్ కి ప్రమోషన్ వస్తే డైరెక్ట్ సీఎం చర్చ అయితే కరెక్ట్ గా నడుస్తుంది. అయితే ఆయన డైరెక్ట్ గా సీఎంఏ అవుతారు అనేది కరెక్ట్ మీరు అన్నది. రైట్ చంద్రశేఖర్ గారు, లోకేష్ నిజంగానే డిప్యూటీ సీఎం కాదు, ఆ డిమాండ్ నుంచి వెంకటేష్ గారు చెప్పినట్టు సీఎం అనే స్థాయికి వెళ్ళిపోయింది. అది డెఫినెట్గా అయితే సీఎంఏ అవుతారు, డిప్యూటీ సీఎం మాత్రం కారు అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతారా? ఏది వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించిన అభిమానులు ఏది లోకేష్ క్యాబినెట్లో అంటే లోకేష్ సీఎంగా ఉంటే అందులో ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగడం అనేది జీర్ణించుకోలేక వాళ్ళు ఇప్పటి నుంచే ఈయనే సీఎం అని అంటున్నారు. వాళ్ళని ఏ రకంగా మెప్పిస్తారు? లేక ఈయనే ప్రతిపాదించి లోకేషే మా సీఎం అని పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదించే అవకాశం కూడా ఏమన్నా వచ్చే ఉందే? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే సార్, కూటమిలో పైకి పొత్తులు పెట్టుకొని కడుపులో కత్తులు పెట్టుకున్నటువంటి వీళ్ళిద్దరూ ఒకవైపున డిప్యూటీ సీఎంగా ఒకరే ఉండాలి, ఇంకొకరు ఉండకూడదు అని లోపాయికారి ఒప్పందాలతోటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారిని చేసిన తర్వాత లోకేష్ గారి వర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి భజన ఎందుకు మొదలుపెట్టిందంటే ఈ భజనలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకరే ఉండాలి. అప్పుడు ఇంక నెక్స్ట్ ఏంటి, చీఫ్ మినిస్టర్గా ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక పెద్ద స్థాయిలో లోకేష్ గారిని కూర్చోపెట్టడానికి కావలసినటువంటి రూట్ మ్యాప్ని వీళ్ళు నిర్మాణం చేసుకుంటూ పోతున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా వారికి చేసేదేమి లేదు. ఎందుకంటే మేము ఊడికి చేస్తాం, వాడుకోండి మమ్మల్ని అని పదే పదే చెప్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాడుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక యాంగిల్లో కూడా చూస్తున్నట్టు ఏం కనపడుతుందంటే ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. వస్తున్నటువంటి వ్యతిరేకత కాస్త వారి మీద నుంచే వెళ్ళనివ్వండి, మన పైన పడద్దా, మనం మన వైపు నుంచి వన్ సైడ్గా ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కామెంట్లు చేయడం కానీ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీడ ఏదైతే ఉందో ఇది వచ్చేటటువంటి వ్యతిరేకతని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టి వేసేటటువంటి ప్రయత్నంలో భాగం కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాల మీద పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా మాటలు మాట్లాడారు. ఇవాళ ప్రతి అంశంలో వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఆ అంశాలని తను గమనిస్తున్నాడు. అమ్మాయిల మీద మాట్లాడినటువంటి అంశాల్లో ఏ ఒక్కటి నిరూపించలేకపోయారు. పెద్దిరెడ్డి గారి మీద రీసెంట్గా వారు చేస్తున్నటువంటి తెలుగుదేశం వారు చేస్తున్నటువంటి దౌర్జన్య కాండలో కూడా ఎప్పుడో 1968లో ఫారెస్ట్ గజెట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని తీసుకొచ్చి పెద్దిరెడ్డి గారి యొక్క ముందు నుంచి వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ. రాజకీయంగా కూడా పెద్దిరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితే లేదు.
ఇవాళ 11 సీట్లు వచ్చినప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో 2 సీట్లు గెలుచుకున్నటువంటి కుటుంబం అది. రాజకీయంగా ఆ కుటుంబాన్ని ఏమీ చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప, వాళ్ళని ఆ రాజకీయంగా ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకొకటి కాదని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అయినా దాని మీద కూడా స్పందించలేనటువంటి పరిస్థితి. నాప్కిన్స్ ఏవైతే ఆడబిడ్డలకి ఈ లోకేష్ గారి యొక్క శాఖలో ఆడబిడ్డలకి శానిటరీ నాప్కిన్స్ను కూడా ఇవ్వడంలో ఎంత లోపాయికారికంగా చేస్తున్నారు, ఏ విధంగా చెప్పినటువంటి మాటల అన్నమయ్య జిల్లాలో మనం ఇక్కడ కూడా ప్రస్తావించలేనటువంటి పరిస్థితిలో అతను ఆ శాఖను నిర్వహిస్తున్న సంగతి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ఇవాళ లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఐటీ శాఖలో 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఒక కంపెనీ ఉందా? మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు గప్పాలు కొట్టి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారా? విప్రోని తీసుకొచ్చారా? ఇప్పుడు వచ్చిన తర్వాత 8 నెలల్లో ఒక కంపెనీని తీసుకొచ్చారు ఐటీ రంగంలో. పోనీ విద్యాశాఖకు సంబంధించి ఈయన చేసినటువంటి గొప్పేముంది? అంటే ఏ శాఖని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నటువంటి లోకేష్ గారిని తీసుకొచ్చి మళ్ళీ పై స్థాయిలో కూర్చోబెట్టడం వలన తన స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారేమో. అది కూడా చూడాల్సినటువంటి అంశం. ఏదైనప్పటికీ కూడా వీరి ఇరువురి యొక్క ఈ రాజకీయ క్రీడలో బలవుతున్నది మాత్రం ప్రజలు. ప్రజలకి ఏ రకంగా హామీల్ని నెరవేర్చకపోయినా కూడా మాట్లాడలేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా రాజకీయం ఎందుకు? రాజకీయంలో ప్రశ్నించటానికే నేను వచ్చాను, ప్రజల వైపు నిలబడ్డానికే వచ్చాను, ఈ కూటమి ప్రభుత్వ తరఫున నేను వత్తాసు పలుకుతున్నాను, నేను బాధ్యతను తీసుకుంటాను, నేను మీకు చేసి పెడతాను, ఏదొచ్చినా నేను మీకు అడ్డుగా నిలబడతాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కదానిలన్నా అడ్డుగా నిలబడ్డా? ఎంపీడీఓ మీద దాడి జరిగింది అని ఒక 4-5 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే ఎంపీడీఓ గారి మీద దాడి జరిగిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, జనసేన నాయకుడు ఈవో మీద, పంచాయతీ కార్యదర్శి మీద నోరు పారేసుకుంటే మాట్లాడగలిగాడు. టీడీపీకి సంబంధించి సింగనమలలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు విఆర్ఓ మీద దాడి చేస్తే, ఫోన్లో బూతులు తిడితే ఏమన్నా మాట్లాడగలిగాడా? ఏ అంశం మీద తను స్పందిస్తున్నారు? దేనివలన ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందంటే శూన్యం. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనపడుతుంది. తన అనుచరులకు 1200 ఎకరాలు ఇప్పించారంటే ఒక కియా మోటార్స్కే దానిలో సగం ఇచ్చారు అంటే 1200 ఎకరాలు ఒక అనుచరుడికి ఇప్పిస్తున్నాడు అంటే దీనిలో ప్రజల యొక్క ప్రయోజనాలు ఉన్నాయా? స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయా? స్వార్థ ప్రయోజనాలతో రాజకీయం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వార్థాన్నే ఆలోచిస్తారు కదా. లోకేష్ గారిది కూడా స్వార్థ రాజకీయం తప్ప ప్రజా రాజకీయం కాదు. రాజకీయంగా తన తండ్రిని కూడా కాదని ఎదగాలనుకుంటున్నాడు అంటే ప్రజల వైపు ఏం నిలబడతారు? అంటే ఇలాంటి స్వార్థ రాజకీయం చేసేటటువంటి నాయకుల మధ్య ఈ రాష్ట్రం నలిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తుతున్నప్పటికీ ఏదో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ, ఏదో ఒక తప్పుడు వ్యవహారాన్ని బయటకు తీసుకొస్తూ మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు వీళ్ళంతా. కానీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. 7 నెలల్లోనే ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని నెమరు వేసుకుంటున్నారు, పోల్చి చూస్తున్నారు, పొంతన లేనటువంటి పరిపాలన గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటుంది వాళ్ళ స్వార్థానికే తప్ప ప్రజల కోసం కాదనేది స్పష్టం. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారి అండర్లో పవన్ కళ్యాణ్ గారు పనిచేయాలి అని. అవును, అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెరగకూడదని మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒకళ్ళ అండర్లోనే ఉండాలా? పవన్ కళ్యాణ్ ఎదగకూడదా? జనసేన ఎదగకూడదా? ఎదగాలన్నప్పుడు 175 సీట్లకి మించి ఉన్నాయా మన దగ్గర? 175గా ఉన్నది, 175 ఉన్నాయి. అంటే ఈయన పెరగాలంటే ఎవడో ఒకటి తగ్గాలి కదా. అవును, అంటే ఎవరు తగ్గాలి? మనకి ఒక విషయం మీకు చెప్తాను, రాజకీయంగా ఎదగాలంటే ఇంకొకరు తగ్గడం కాదు సార్. రాజకీయంగా ఎదగాలి అంటే ప్రజలకి మేలు చేయాలి. ప్రజలకు మేలు చేయనటువంటి నాయకత్వం ఎందుకు ఎదుగుతుంది? ఎలా ఎదుగుతుంది? రాజకీయం అంటే ప్రజలకి సేవ చేయడం, రాజకీయం అంటే ప్రజల వైపు నిలబడడం, రాజకీయం అంటే ప్రజాధనాన్ని సక్రమంగా మళ్ళీ
ప్రజల కోసం ఉపయోగించటం. అది చేతగానటువంటి వీరు ఎందుకు రాజకీయంగా ఎదుగుతారు? లేదు సార్, ఒకటి, రాజకీయంగా ఎదగాలంటే ఇంకొక కోణం కూడా ఉంది. ప్రజలతో ఓట్లు వేయించుకోకుండా ఈవీఎంలో ఓట్లు వేయించుకుంటే రాజకీయంగా ఎదుగుతారు. ఒకవేళ అదే కానీ జరుగుంటే వాళ్ళు చేసేటటువంటి ఈ రాజకీయం కరెక్టే. అంటే మళ్ళీ ఎట్లా మనకి ఈవీఎంలు వస్తాయి కాబట్టి, మళ్ళీ ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మనం పొత్తులు పెట్టుకుంటాం కాబట్టి, మళ్ళీ ఈవీఎంలో మనమే బటన్లు నొక్కుంటాం కాబట్టి, మనం గెలుస్తాం కాబట్టి ప్రజలను పట్టించుకోకుండా ముందుకు సాగుదామని అనుకుంటే వాళ్ళు చేసే రాజకీయం కరెక్ట్, ఎదుగుతారేమో. అలా కాకపోతే ప్రజలకు మంచి చేయకపోతే ఎలా ఎదుగుతారు? నేను అనేది ఏంటంటే సార్, మీరు అన్నది నిజమే, ప్రజల తరఫున లేకపోతే రాజకీయ నాయకుడు ఉండి వేస్ట్. అది కాదు నేను అనేది ఏంటంటే 170 సీట్లలో సీట్లు పంచుకున్నారుగా, 144 ఒకరు, 21 ఒకరు, 10 ఒకరు పంచుకున్నారుగా. రేపు పొద్దున అదే 21 వస్తే జనసేన ఒప్పుకోదు కదా, ఇస్తా అంటే 2029లో నాకొద్దు, నాకు ఇంకా పెంచితే ఏ పార్టీ అని మీరంటారు, నేనంటాను, ఆ పార్టీ అభిమానులు నన్ను చెప్పండి. కళ్యాణ్ గారు అంటారు. నేను ఏం పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ నేను 21 ఇస్తా అంటే ఒప్పుకోడు పవన్ కళ్యాణ్ 2029లో. పెంచాలంటే ఏ పార్టీ తగ్గించాలి? టీడీపీ తగ్గాలి. వేరే ఆప్షన్ ఉందా? లేదు. అయిపోయి అక్కడ 100% ఒకడు పెరగాలంటే ఇంకోటి తగ్గాలి సీట్లలో. అది చెప్పాలనుకుంటున్నాను. అక్కడ వేరే ఆప్షన్ లేదు. 175 సీట్లను పెంచి 270 చేయరు కదా. అట్లాంటప్పుడు ఇక్కడ ఒకటే విషయం చెప్పాలి, ఒకళ్ళ అండర్లో ఒకళ్ళు పనిచేస్తారో లేదో నాకు తెలియదు. ఒక్క విషయం ఒకటి, ఒకళ్ళ జుట్టు ఇంకోటి పట్టుకుంటాడు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. రేపు పొద్దున్న టీడీపీకి అగైనెస్ట్ గా వైసీ మన జనసేన నిలబడుతుంది. ఆ ఒక్కటి మీరు చూడండి. ఒక చిన్న మాట నేనేమంటానంటే, రాజకీయంగా వీళ్ళు పొత్తుల్లో వస్తారా, పొత్తుల్లో రారా, వాళ్ళకి సఖ్యత కుదురుతుందా కుదరదు అనేది పక్కన పెడితే, ఒక నాయకుడు అంటే ఒక పార్టీ, ఒక ప్రభుత్వంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని ముగ్గురు కలిసి ఇవ్వనప్పుడు ఈ ముగ్గురిని మళ్ళీ ఎందుకు ప్రజలు స్వాగతిస్తారు అనేది ప్రశ్నకి సమాధానం కావాలి కదా. రైట్ వెంకటేష్ గారు, ఏంటి ఒకవేళ లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన అండర్లో పనిచేస్తారా, ఆయన లీడర్షిప్ లో పనిచేస్తారా? పవన్ కళ్యాణ్ గారు త్యాగరాజులా మారిపోయాడు సార్. లోకేష్ బాబు గారి అండర్ లో పనిచేయడానికి ఆయన ఎప్పుడో సిద్ధపడే పొత్తులోకి వెళ్ళాడు. అక్కడ లోకేషా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే బ్రాహ్మణి గారా అనే కాదు, ఎవరు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అండర్ లో జనసేన పార్టీని పనిచేయించడానికి 5 సంవత్సరాల పాటు కట్టుబానిసత్వం అని చెప్పేసి అని అంటారు పార్టీ వ్యతిరేకులు. దానికి ఆయన సిద్ధపడి ఈ రోజు ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వాన్ని స్థాపించిన 6 నెలల లోపల సుమారుగా 60 చోట్ల పైచులకు జన సైనికుల్ని విమానం మాత మోగించినప్పటికి కూడా మీరంతా కట్టుబడి ఉండండి, కూటమి కట్టుబడి ఉండండి అని చెప్పేసి ఎంతసేపు ఈయన జనసేన పార్టీకి సంబంధించిన అభిమానుల్ని, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఆపుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈయనేమి హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ జారీ చేసినప్పటికీ ఈ అభిమానులు మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలనుకుంటున్నాము, ఒకవేళ లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాల్సిందే అన్న ఈ ఆత్మాభిమానం ఇవన్నీ పక్కన పెట్టాల్సిందేనా, ఇంకేం లేదా సార్? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనమన్నారు కదా అని చెప్పి వీళ్ళు కలలు కంటూ ఉంటారు. అవి నెరవేరే పరిస్థితి అయితే ఇప్పుడైతే కనిపించదు. తెలుగుదేశం పార్టీ అనేది పార్టీతో పొత్తు లేకపోతే వీళ్ళకి వచ్చిన సీట్లు 1 గత ఎలక్షన్ లో వీళ్ళు ఎలా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తారు సార్? వీళ్ళకి వచ్చినటువంటి సీటు 1, దాన్ని కూడా నిలుపుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూసినటువంటి వ్యవహారంలో ఉంది. మనం అంతా అడ్రస్ చేస్తూ వచ్చాం అటువంటి ఒక కార్యక్రమాన్ని. కాబట్టి జనసేన భవిష్యత్తు టీడీపీతో ఉంటే మాత్రమే అనేది ఈ రోజు మనందరం చూస్తున్నాం. మరొకటి ఏంటంటే, ఈ రోజు టీడీపీ ఉన్నటువంటి అసెంబ్లీలో సంఖ్యాబలం జనసేన ఉంటే ఎంత, పోతే ఎంత. లోకేష్ బాబు సీఎం అవ్వాలి అనుకున్న రోజున ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉన్నా లేకపోయినా, ప్రభుత్వంలో ఉన్నా బయటకు పోయినా లోకేష్ బాబు సీఎం అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది లోకేష్ గొప్పతనమో పవన్ కళ్యాణ్ గారి చేతకంతనమో కాదు, అసెంబ్లీలో ఉన్నటువంటి బలం, సంఖ్యాబలం. కరెక్ట్ బాగా చెప్పారు. రైట్ థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, సమయం మించిపోయింది, సారీ. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు, అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.